2022 సంవత్సరంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార'. మరి ఏ స్థాయిలో చిత్రం విజయం సాధించిందో మనందరికీ తెలుసు. మరి కర్ణాటక సినిమాలు ఎప్పుడూ అంతగా ప్రాచుర్యం పొందలేదు. మరి ఎప్పుడైతే కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2 సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయో, మరి యావత్ భారతదేశం ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నివ్వరపోయి కర్ణాటక చలనచిత్ర రంగం వైపు చూశారు. అలా చేశాయి కూడా చిత్రాలు. అయితే కేజీఎఫ్ తర్వాత ఈ కాంతార చిత్రము అద్భుతమైన ప్రేక్షకాదరణ పొంది దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది ఈ చిత్రం. ఈ చిత్రంలో బీజేపీ కావచ్చు, కథ కావచ్చు, ప్రేక్షకులను ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంటే తాజాగా దీనికి ప్రీక్వెల్గా ఈ సినిమా రిలీజ్ అయింది ఈరోజు. దీనికి కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడం జరిగింది. హోంబలే మనందరికీ తెలిసిందే, చాలా పెద్ద ప్రొడక్షన్ హోంబలే అనేది. ఈ చిత్రాన్ని మరి విడుదల చేయడం జరిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది, సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కాంతార ఫస్ట్ కాంతార సినిమాలో ఈ శివ రిషబ్ శెట్టి తండ్రి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ మాయమవుతాడు. ఈ చిత్ర కథ ఏదైతే చాప్టర్ 1 ఉందో, ఈ కథ అడవిలోనే మొదలవుతుంది. చిన్నప్పటి పాత్రలో ఉన్న శివ తన తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. అతడు తన తండ్రి గురించి వెతకడం తాపత్రయపడుతుంటాడు. కథ ఇలా మొదలైపోయి ఈ కథ అనేది కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతుంది. రిషబ్ శెట్టి శివ ఎవరైతే ఉన్నారో అతని తండ్రి బర్మ పేరు. దశాబ్దాల వెనక్కి కథ వెళ్ళిపోతుంది. అయితే కాంతార ఏదైతే ఉంటుందో, కాంతార చుట్టూ ఉన్న అడవి, అయితే ఆ ప్రాంతం మొత్తము రాజశేఖర్ అనే రాజు రాజ్యం వెళ్తూ ఉంటాడు. ఆ రాజశేఖర్ అనే రాజు ఆధీనంలోనే మొత్తం అడవి అంతా అతని ఆధీనంలో ఉంటుంది. అయితే రిషబ్ శెట్టి శివ తండ్రి పేరు ఇందులో బర్మ. ఈ బర్మ అనే వ్యక్తి ఈ ఒక తెగకు సంబంధించిన వ్యక్తి. ఇతడు వ్యాపారం చేయడానికి ఏకంగా ఈ రాజశేఖర్ అనే రాజు ఆ రాజ్యంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో అతడు అక్కడ కనకావతి అనే యువతిని ప్రేమిస్తాడు, ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఈ ఎవరైతే మరి బర్మ ఉంటాడో, రిషబ్ శెట్టి పేరు బర్మ, ఇందులో తన వ్యాపారాన్ని చేయడానికి ఏం చేశాడు, కాంతార ప్రజల కోసం ఏం చేశాడు, ఆ తర్వాత అసలు ఎందుకు ఈ బర్మ ఈ రాజశేఖర్ రాజ్యంలోకి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వ్యాపారం చేశాడు, అయితే ఈ బర్మ ఎక్కడి నుండి వచ్చాడు, ఈ కనకావతి అనే యువతి ఎవరు, ఆమె టార్గెట్ ఏమిటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు రిషబ్ శెట్టి. ప్రతి పాత్ర కూడా చాలా బాగుంది. మిగతా వివరాలు మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంతార చాప్టర్ 1 ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనపరిచారు. అటు దర్శకుడిగా ఇటు నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడు. సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథనం బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో హై వోల్టేజ్ యాక్షన్
ఎలిమెంట్స్తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి అభినయం మొత్తం సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది. ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో రిషబ్ శెట్టి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. విలన్గా నటించిన గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించాడు. ఇక కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించింది. రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో నటించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే బలమైన ఎమోషన్స్తో భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కాంతారా చాప్టర్ 1 చాలా వరకు బాగా ఆకట్టుకున్న. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక రిషబ్ శెట్టి విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు బి అజనీష్ లోక్నాథ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి రచయితగా దర్శకుడుగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలు చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. డివోషనల్ టచ్తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్తో వచ్చిన ఈ కాంతారా చాప్టర్ 1లో భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి పవర్ఫుల్ నటన మరియు దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుండి అందిన మంచి ఫలితం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ 1-2 సన్నివేశాలు రొటీన్గా సాగడం కాస్త మైనస్ అయింది. అయినప్పటికీ రిషబ్ శెట్టి తన నటనతో కాంతారా ఇమేజ్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళారు. ఓవరాల్గా ఈ చిత్రం కాంతారా అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. ఈ చిత్రానికి ఈ ఛానల్ ద్వారా అందిస్తున్న రేటింగ్ 3.25/5.